హలో గాయస్, వెల్కమ్ టు ద షో పైన పటారం లోన లొటారం. ఈ షోలో హాట్ సీట్గా నేను, గెస్ట్ సీట్గా మన లక్ష్మి గారు ఉన్నారు. ఒకసారి లక్ష్మి గారు క్లోజప్ వేసుకోండి. నమస్తే సార్. లక్ష్మి గారు, మీరు ఫస్ట్ రౌండ్కి రెడీగా ఉన్నారా? ఓకే, రెడీ. ఓకే లక్ష్మి గారు, మీ ఉత్సాహం చూస్తుంటే ఈ ₹100 ప్రైజ్ మనీ మీరే కొట్టుకెళ్ళిపోయేలా ఉన్నారు. అదేంటి సార్, ప్రైజ్ మనీ 1,00,000 అన్నారు, ఇది 100 కనబడుతున్నాయి. అంటే మా యూనిట్ వాళ్ళు వేరే షోకి కావాల్సి వచ్చి ఒక 3 సున్నాలు ఆటికి తీసుకెళ్లారనమాట. ఓకే లక్ష్మి గారు, ఇంకా మన షోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన షోలో నేను ఏం అడిగినా సరే మీరు ఖచ్చితంగా రైట్ ఆన్సర్ చెప్పకూడదు, అన్ని రాంగ్ ఆన్సర్లే చెప్పాలి. ఓకే లక్ష్మి గారు, మన షోలోని క్వశ్చన్స్ ఇంకా అడగడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి మీరు రెడీగా ఉన్నారా? ఓకే, రెడీ. ఓకే, మన షోలో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ రాజధాని ఏంటి? హైదరాబాద్. వావ్, సూపర్, మీరు చాలా అద్భుతంగా ఆడుతున్నారు, మీకు పాయింట్ వచ్చింది. మన షోలో సెకండ్ క్వశ్చన్, ఒక కోడికి ఎన్ని కాళ్ళు? 10 కాళ్ళు. వావ్, రైట్ ఆన్సర్. మీరు ఇలాగే దూసుకెళ్ళిపోతే ఈ ₹100 మీరే కొట్టుకెళ్ళిపోయేలా ఉన్నారు. మన షోలో మూడో ప్రశ్న వచ్చేసరికి, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? మా ఇంటి డాబా మీద. వావ్, మీరు మూడో ప్రశ్నకి కూడా సమాధానం కరెక్ట్గా చెప్పారు, మీకు ఇప్పుడు 3 పాయింట్స్ వచ్చినాయి. ఇట్స్ హిలేరియస్, మార్వెలస్ అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. మన షోలో నాలుగో ప్రశ్న వచ్చేసరికి, గేదె మనకి ఏమిస్తుంది? గేదె ఏమిస్తుంది? మినరల్ వాటర్ ఇస్తుంది. ఓకే లక్ష్మి గారు, ఇప్పుడు మన షోలో చివరి కట్టానికి వచ్చేసాం. ఇప్పుడు మనకి రెండు ప్రశ్నల దూరంలో ఈ ₹100 మీరు తీసుకెళ్ళిపోతున్నారు. సార్ పదే 100 అనమాకండి సార్, నాకు ఆ లక్షే గుర్తొస్తున్నాయి. మన షోలో చివరి ఘట్టంలో వచ్చేసరికి 5వ ప్రశ్న, వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? ఏముంది, పైన ఆకాశంలో ఉన్న వాటర్ ట్యాంక్ నుండి పడుతుంది. ఓకే లక్ష్మి గారు, చివరిగా మనం చివరి ప్రశ్నలోకి వెళ్లే ముందు మీ గురించి చెప్పండి. అంటే మీరు మీ ఇంటి నుంచి ఇక్కడ నా ఎదురుగుండా ఉన్న హాట్ సీట్లోకి రావడానికి మీరు ఎలా కృషి చేశారు? పైన పట్టారం లోన్ లొటారం అన్న షో 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎప్పటికైనా సరే నాకు మీ ఎదురుగుండగా కూర్చొనే అవకాశం వస్తే బాగుండని ఎదురు చూస్తున్నాను. అది ఈ రోజు వచ్చింది. ఈ రోజు వచ్చి మీరు అడిగిన ప్రశ్నలకి నేను జవాబు చెప్పే అవకాశం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీరు చివరి ప్రశ్న వరకు వచ్చినందుకు. సో ఇప్పుడు వరకు 5 క్వశ్చన్ ఒక లెక్క, చివరి ప్రశ్న మాత్రం ఒక లెక్క. చాలా బాగా ఆలోచించి చెప్పాలి. అది ఓకే? ఓకే లక్ష్మి గారు, మన చివరాఖరి ప్రశ్న చాలా జాగ్రత్తగా విని మీరు చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. సో మన చివరి క్వశ్చన్ వచ్చేసరికి, చంద్రుడి దగ్గరికి ఎలా వెళ్తారు? బాగా ఆలోచించండి లక్ష్మి గారు, ఇది చివరాఖరి ప్రశ్న. ఏముంది, రాకెట్లో వెళ్తారు. ఫిక్స్ చేసేద్దామా? ఫిక్స్. రాకెట్ ఫిక్స్. లక్ష్మి గారు, రాకెట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్, ఆటో ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే లక్ష్మి గారు, మీరేమి నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. మీరు 1,000,000 మందిని దాటుకుంటా మీరు నా ముందుకి ఇట్లా వచ్చారు. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఇట్లాగే అందరినీ దాటుకుంటూ మళ్ళీ నా ఎదురుగుండా మీరు హాట్ సీట్లో కూర్చొని ఈసారి ర్యాబిటో డబ్బులు పోయినాయి అనే బాధ లేకుండా ట్యాబ్ డబ్బులు గెలుచుకొని వెళ్ళొచ్చు మీరు. సో మన దగ్గర ఉన్న ఈ 100 ఎట్లాగా మీకు వెళ్ళలేదు కాబట్టి హోస్ట్ జేబులోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడతో ఈ షో అయిపోయింది. థ్యాంక్ యూ.